హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈ రోజు ఈ వీడియోలో మనము థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు భుజం పైన ఎలా జాయిన్ చేసుకోవాలకే అని అడుగుతున్నారు. సో మనం భుజం పైన కుట్టు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అదే విధంగా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఖర్చు అనేది ఎక్కడ కూడా కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. అదే విధంగా బొటిక్ లో అయితే ఇదే స్టైల్లో అయితే బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు. దీని వల్ల వాళ్ళు 400 నుండి మినిమం 400 నుండి 500 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను, చూసి నేర్చేసుకోండి. సో దానికోసం నేనైతే థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ నెంబర్ వచ్చేసి 8వ నెంబర్. సో ఈ నెంబర్స్ అనేవి కంపెనీని బట్టి చేంజ్ అవుతా ఉంటాయి. మీరు మీకు కావాల్సింది తీసుకోండి, కొంచెం సన్నం ఉంటే బెటర్. ఓకేనా, ఇది వచ్చేసి థ్రెడ్. నెక్స్ట్ అదే విధంగా క్లాత్ ఏ విధంగా తీసుకోవాలి అనుకుంటున్నారు, గోల్డ్, సిల్వర్, యాంటిక్ కొన్ని కలర్స్ ఏమో ఇందులో దొరుకుతాయి. లేదు అనుకుంటే హాఫ్ పట్టులో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. హాఫ్ పట్టు తీసుకోండి. ఒక బ్లౌజ్ కి స్టిచ్ చేయాలి అంటే 1/2 మీటర్ తీసుకోండి, సరిపోతుంది, కొంచెం మిగులుతుంది కూడా. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి శారీ అంటే మన బ్లౌజ్ పీస్ పైన ఏ కలర్ షేడ్ ఉంటే ఆ కలర్ అయితే తీసేసుకోండి. ఓకే, సో నేను ఈ కలర్ అయితే తీసేసుకున్నా. ఏది కావాలంటే అది తీసుకున్న తర్వాత ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నార్మల్గా ఇదిగోండి, ఇప్పుడు నేను డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నా, ఎందుకంటే ఒకేసారి మనం 2 వరుసలు కట్ చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది బొద్దు పార్ట్ అంటే స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ అనేది ఇలా ఉంటుంది. కాకపోతే మనం ఇలా స్ట్రైట్గా కానీ ఇటు సైడ్ స్ట్రైట్గా కానీ కట్ చేసుకోవద్దు. ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి, ఇలా క్రాస్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఇది తర్వాత యూజ్ చేసుకున్నాం. ఇది ఎంత అంటే ఇదిగోండి, ఇలా 1 ఇంచ్ డిస్టెన్స్తోని మళ్ళీ ఒకటైతే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలి అంటే అన్ని సైడ్స్కి అయితే కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూడండి. సో ఇవన్నీ ఫస్ట్ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ క్లాత్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలో దారం అనేది పెట్టేసుకొని ఈ దారం అనేది స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ పైకి ఉండే విధంగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇలా టైట్గా పెట్టేసుకోండి. టైట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి కాకుండా కొంచెం ఒక 2 పాయింట్ల వెనకాలకి స్టార్ట్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇది ఎలా పట్టుకోవాలి అని అంటారు. సో ఇది నార్మల్గా పట్టుకోండి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది ఉంటుంది చూడండి, ఈ థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకోవాలి, టైట్గా. సో థ్రెడ్ అనేది టైట్గా పట్టేసుకొని ఇప్పుడు ఇవి 2 పట్టుకున్న తర్వాత లూజ్ లేకుండా కొంచెం లూజ్ పట్టుకున్నాం అనుకోండి, ఇలా లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయిపోతే స్టిచ్ అనేది రాదు. సో ఇలా కొంచెం టైట్గా పట్టుకుంటే మీకు ఈక్వల్గా వచ్చేస్తుంది. అండ్ ఇలా పట్టుకున్నప్పుడు ఇటు కార్నర్కి మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది తెలుస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం స్టిచ్ చేసింది కరెక్టా కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, మనం స్టిచ్ చేసింది, ఒక నిమిషం, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని బట్టి ఇలా లాగినాం అనుకోండి, ఇలా ముడతలాగా వచ్చి మనకి దారం బయటకు వస్తే మనం కుట్టింది కరెక్ట్. లేదు అనుకుంటే మనకి ఇలా రావట్లేదు అనుకుంటే ఆ దారం పైన కుట్టు అనేది పడుతుంది, కరెక్ట్గా రావట్లేదు అని అర్థం. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా పిన్, ఈ పిన్నుని మనము ఇక్కడ కటింగ్ ప్లేయర్ పెట్టి ఎటైనా ఒకసారి లెఫ్ట్ కానీ రైట్ కానీ జరుపుకోండి. లేదు అనుకుంటే ఇలా సూది అనేది కిందికి పెట్టండి, కనబడుతుందా, సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదంని ఎత్తన్న ఒక సైడ్కి ఇట్లా కొట్టేసుకోండి. ఇప్పుడు సూది కిందికి ఉంది కదా, మిషన్ పాదంని ఇట్లా జరపండి. అప్పుడు ఏమవుతుందంటే సూదికి మిషన్ పాదం టచ్ అయినట్టు వస్తుంది, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ పైన మాత్రం కుట్టు అనేది పడద్దు. థ్రెడ్ పైన కుట్టు అనేది పడితే మనకి నీట్గా రౌండ్గా అయితే రాదు. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కుట్టేస్తాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసాం. ఇవి ఫస్టే జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పినాను కదా. ఒక సైడ్ ఏమో ఓపెన్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇలా బొద్దు పార్ట్ ఉంటుంది. ఈ బొద్దు పార్ట్ తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసుకొని ఇదిగోండి కింద పెట్టేసి మళ్ళీ డైరెక్ట్గా దీనిపైన స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో ఊడిపోదా, కుట్లు బయటికి రాదా అనే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ లైన్కి జాయిన్ చేసేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది కాకుండా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసి నేను రెడీ చేసి పెడతాను. ఇలా మొత్తం మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఎంత ఉండాలి అంటే మనం నెక్ ఖర్చు కోసం కట్ చేసేసుకుంటాం కదా, అంటే నెక్ మార్కింగ్ చేసి 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోమా, సేమ్ అంతే ఖర్చుతోనే ఉండాలి. ఒకవేళ మీరు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కట్ చేస్తే నెక్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈక్వల్గా ఇంతే ఉండే విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ యొక్క మొత్తం కంప్లీట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినాను, మీరు ఎవరైనా చూడని వాళ్ళు చూసేసేయండి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ ఒక్కటి తీసేసుకోండి, వెనకాలని ముందు ఇలా కరెక్ట్గా నెక్ సైడ్ నెక్ వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని మీరు ఎంత డిస్టెన్స్తో స్టిచ్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లైనింగ్ల యొక్క షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి.
ఇంతకుముందు మనం పైన లైనింగ్కి ఎంతైతే ఖర్చుతో స్టిచ్ చేసుకున్నామో సేమ్ అంతే ఖర్చుతో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా 2 షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ కూడా ఎట్ సైడ్ ఇదిగోండి ఈ పైన సైడ్ మనం షోల్డర్ జాయిన్ చేసినాం కదా, ఇటు సైడ్ మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమేమి టిప్స్ పాటించాలి అని నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా క్లాత్ పైన ఇది పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ అనేది కనబడద్దు ఇటు సైడ్కి. ఒకవేళ కనబడుతుందా కనబడట్లేదా అని పెట్టుకోండి. ఇక్కడికి ముందుకు ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ పెట్టినా కదా, కొంచెం పావించి ఎక్కువ తీసేసుకోండి. తీసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో మళ్ళీ చాలామంది ఏమంటారంటే మూలల దగ్గర షేప్ సరిగ్గా రావట్లేదు అంటారు. మూలల దగ్గర ఈ కార్నర్స్ దగ్గర షేప్ సరిగ్గా రావాలి అని అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి. దీనిపైన కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ పాదం ఉందా, పాదం అనేది కొంచెం పైకి లేపుకుంటూ జరుపుకోవాలి. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా, పాదం అనేది కొంచెం ఇట్లా ఉన్నదాన్ని కొంచెం లేపి జరిపేసుకోండి. మళ్ళీ ఇట్లా కంప్లీట్గా మనం పాదం అనేది లేపుకుంటూ జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సో పాదం లేపినప్పుడు ఏమో కావాలి అంటే సూది అనేది కిందికి ఉండాలి. ఓకే, సూది అనేది కిందికి పెట్టేసుకొని పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకొని మూలల దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. ఈ కాన్సెప్ట్తో మీరు స్టిచ్ చేస్తే నెక్ అనేది అస్సలు షేప్ చేంజ్ కాదు. దీనికైనా ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు, ఎంత డిజైనర్ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది ముందు సైడ్కి, ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇదిగోండి డాట్స్ కూడా కనబడుతున్నాయి. సో ఈ ఫ్రంట్ సైడ్కి ఉండే విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. లేదు అంటే ఒకటి అటు ఒకటి ఇటు పెట్టేసుకోండి, మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్ట్రైట్ లైన్ ఉన్న దగ్గర మీకు ఏం ప్రాబ్లం ఉండదు. స్ట్రైట్ లైన్ ఉన్న దగ్గర నార్మల్గానే స్టిచ్ చేసేసుకుంటాం. మూలల దగ్గరనే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా, సేమ్ టర్నింగ్ దగ్గర ఇదే ప్రాసెస్లో మీరు స్టిచ్ చేసేసుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి, పాదం అనేది లేపాలి అంటే మీ మిషన్స్కి ఇక్కడ వెనకాల సైడ్ ఉంటుంది. నా మిషన్కి ఏంటి అంటే నా మోకాల దగ్గర ఉండడం వల్ల ఈజీగా ఫెడల్ అనేది లేపొచ్చు. ఇదిగోండి ఇలా మూలల దగ్గర మనం పర్ఫెక్ట్గా లేపుతూ స్టిచ్ చేసినాం అనుకోండి, మీకు షేప్ చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మనం మిడిల్ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి, మీకు మూలల దగ్గర ఏమైనా షేప్ అనేది చేంజ్ అయిందా, పర్ఫెక్ట్గా వచ్చిందా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇది నార్మల్గానే నేను కట్ చేసిన, కరెక్ట్గా కట్ చేయలేదు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇది తీసుకొని దీనిపైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇదిగోండి సేఫ్టీ పిన్స్ ఏమైనా ఉంటే ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ పైన షోల్డర్ వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇక్కడ కూడా ఒకటి పెట్టేసుకోండి అవసరం అనుకుంటే. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, మీరు ఒకవేళ అవసరం అనుకుంటే మొత్తం పెట్టేసుకోండి. ఫ్రంట్ కూడా పెట్టేసుకోండి. ఫ్రంట్ కూడా పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిడిల్ నుండి స్టిచ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు ఇటు సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ అనేది మందం ఉంటుంది కదా ఇది. సో ఆటోమేటిక్గా ఇటు మీకు దొడ్డు అనేది తెలుస్తుంది, దాని పక్క నుండి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మూలల దగ్గర ఇంతకుముందు మనం ఎలా అయితే స్టిచ్ చేసినామో సేమ్ అదే మెథడ్లో ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఏంటి, కింద సూది అనేది కిందికి పెట్టేసుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా లాగద్దు. వెనకాలది కొంచెం లాగిన పెద్ద ప్రాబ్లం రాదు, కానీ ఫ్రంట్ది లాగితే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్లో కట్ చేసేసుకుంటాం కదా, అందుకోసం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం కంప్లీట్గా ఒక సైడ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు ఇంకొక సైడ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం. చూడండి ఇటు ఇంకో సైడ్ స్టిచ్ చేయాలి అంటే ఇలా రివర్స్ పెట్టేసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా, మీరు మిషన్ స్టిచ్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ అది డోర్ ఉంటుంది కదా.
ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చూసేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మీకు లూజ్గా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎస్పెషల్లీ మూల దగ్గర లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మొత్తం కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసేసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. సో కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇది మొత్తం ఇదిగోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేయండి. లైనింగ్ మాత్రం ఒక వెంట్రక మందం ఇంచు కూడా కట్ కావద్దు, కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా కొంచెం కూడా కట్ కావద్దు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ వచ్చే ప్లేస్ కదా, ఇదిగోండి ఈ రౌండ్ ప్లేస్లో కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్తోని మొత్తం ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. ఇలా సమానం ఉన్న దగ్గర కూడా పెట్టుకోవాలా అంటే మన ఇష్టం, నేనైతే పెడతాను. మీకు స్ట్రైట్ ఉన్న దగ్గర పెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ మూలల దగ్గర మాత్రం కొంచెం దగ్గర పెట్టుకోండి. కత్తెర యొక్క స్టార్టింగ్ ఎడ్జ్ మాత్రమే ఉండాలి. ఇదిగోండి మీరు ఇట్లా ఓపెన్ చేసి పెట్టిరనుకోండి, ఇది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంచెం దారం కట్ అయినా మనం ఏం చేయలేము. సో అందుకోసం కొంచెం కేర్ఫుల్గా దారం వరకు మాత్రమే ఇదిగోండి నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఐరన్ చేసుకోండి. ఐరన్ బాక్స్ లేని వాళ్ళైనా, ఐరన్ బాక్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఇటు సైడ్ ఐరన్ చేయాలి. అంటే లైనింగ్ ఉంటుంది చూసినరా, ఇదిగోండి లైనింగ్ సైడ్ ఐరన్ అయితే చేసేసుకోవాలి. డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేయొద్దు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఐరన్ చేసేసుకోండి. లేదు అనుకుంటే ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా లైనింగ్ సైడ్ ప్రెస్ మొత్తం చేసేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన లైనింగ్ సైడ్ ఐరన్ కానీ లేదంటే నార్మల్గా కానీ ఇలా ఆనేసేయండి. సో మూలల దగ్గర కొంచెం కరెక్ట్గా ఫస్టే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేస్తే మాత్రం సెట్ కాదు చెప్తున్నా. అంటే సెట్ కాకపోవడం అంటే నీట్గా కనబడదు. ఎప్పుడు కూడా మనం లైనింగ్ సైడ్ చేసిన తర్వాత మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ అనేది చేయాలి. లేదు ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా సేమ్. చూడండి మనకి మూలల దగ్గర షేప్ అనేది ఎక్కడైనా చేంజ్ అయినా, ఎక్కడ కూడా మూల అనేది చేంజ్ కాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఐరన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ప్రెస్ చేసినాను అంతే. సో మూలల దగ్గర మనకి ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది, ఎక్కడైనా షేప్ చేంజ్ అయినా కాలేదు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు ఎక్కడ కూడా షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ ఈ కార్నర్కి వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, డాట్స్, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్, హుక్స్ కాజా పట్టీలు అనేవి క్లియర్గా చూద్దాం.